అండి అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే నేను పిండి కూర, ఇది పిండి కూర అంటారండి దీన్ని. పిండి కూర వండుతున్నా ఈరోజు. దీనికి కావాల్సిన ఐటమ్స్ 6-7 ఉల్లిగడ్డలు తీసుకున్నా, కారానికి సరిపడం పచ్చిమిరపకాయలు తీసుకున్నా. పొయ్యి ముట్టించి బాండీ పెట్టాను. ఇప్పుడు నూనె వేసుకోవాలి. 3 పావుల నూనె వేస్తున్నా. ఉల్లిగడ్డలు ఏనండి. ఇప్పుడు 5-6 ఎల్లుల్లిపాయలు కచ్చపచ్చ దంచుకొని ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు కూర మంచిగా 2 సార్లు నీట్గా కడుక్కొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఆ కూర వేసేస్తున్నా. ఈ కూర చాలా మంచిదండి. ఇది మనకి ఆరోగ్యానికి, హెల్త్కి చాలా మంచిది. మనం అప్పుడప్పుడు దొరికితే తీసుకొని దీన్ని తెచ్చుకొని వండుకోవాలండి. చాలా మంచిది. ఇది వాతానికి పనిచేస్తుంది, కంటి చూపుకి పనిచేస్తుందండి. ఇది చాలా మంచిది. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి ఇది కొంచెం వేస్తున్నా. కొంచెం పసుపు, 1 స్పూను పసుపు వేస్తున్నా. దీన్ని బాగా కలుపుకొని సిమ్లో పెట్టి మగ్గిస్తే తొందరగా మగ్గుతుంది. మూత పెట్టుకుందాం. పచ్చిమిరపకాయలు ఇందాక మిక్సీ పట్టిన కచ్చపచ్చ కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టాను. ఇప్పుడు కారం వేసేస్తున్నా. పిండి కూర రెడీ అండి. ఇట్లా దగ్గరగా చేసుకోవాలి. టమాటా వేసుకోకుండా ఇట్లా ఒంటిగిలుగా చేసుకుంటే బాగుంటుంది. చపాతీకైనా జొన్న రొట్టెకైనా బాగుంటుందండి. మరి కర్రీ నచ్చితే మరి మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.